మొగ్గు తోమి నువ్వు పోతావా? సిగ్గుందా నీకేమన్నా? రంజిత్ దగ్గరికి ఎందుకు వచ్చినావు? కొడతా మళ్ళా. వాళ్ళు ముగ్గురు విన్నారనుకో, ఈడ మూలలు ఉంటాం మనం ముగ్గురం. ఏం ధైర్యం నువ్వు? చంపాలంటే ధైర్యం అని అన్నావు అనుకో. ఏం చేయాలి, ఏం మాట్లాడాలి, మాట వెళ్తలేదు. నాకు ఇప్పుడు దుఃఖం వస్తుంది ఇక్కడ మాట్లాడితే. మా దేవుడా గుండె ఎట్లా కొట్టుకుంటుంది. మేమైతే మా మినిస్టర్ ఎంటర్టైన్మెంట్ టీం తరపున ఈరోజు ఏమంటే డిన్నర్కి వచ్చినాం, అంతే కదా, డిన్నర్కి వచ్చినాం. మా టీం మెంబర్స్ అందరం కలిసి మండే తిందామని చెప్పి వచ్చినాం. అయినా మీరు అందరు కోరుకుంటారు కదా నవ్య పైన జాను పైన ప్రాంక్ తీయండి అని చెప్పి. సో ఇప్పుడు నవ్య వదిన పైన అలాగే జాను వదిన పైన ప్రాంక్ తీయబోతున్నాం. ప్రాంక్ మాత్రం గిర్రాకు ఉంటుంది, హల్చల్ ఉంటుంది. మీరు మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. హల్చల్ ఉంటుంది అదే అని చెప్తారు. అసలు ప్రాంక్ ఏంటిది? ప్రాంక్ ఏంటిదంటే, నువ్వు వాళ్ళని వాష్రూమ్ పోదాం దాండి అని చెప్పి పిలిచిన తర్వాత నాకు పెళ్ళి కాకముందు ఒక నన్ను లవ్ చేసిండు. నిన్న ఎపిస్తుంది నన్ను ఒక లవ్ చేసిండు, కానీ నేను లవ్ చేయలేను. నేను పెళ్ళి టైంలో వాడు ఫారెన్ వేయండు. పోయే ముందు ఏమన్నాడంటే, నేను బాగా సంపాదించిన తర్వాత మనం వచ్చిన తర్వాత పెళ్ళి చేసుకుందాం అని చెప్పిపోయిండు. కానీ నాకు వాడంటే ఇష్టం లేదు, రంజిత్ అంటే ఇష్టం ఉంది కాబట్టి రంజిత్ని పెళ్ళి చేసుకున్నా. కానీ ఇప్పుడు వాడు వచ్చి నువ్వు లేని నేను బతక, నువ్వు నాకు కావాలని చెప్పి టార్చర్ పెడుతుండు, చచ్చిపోతా అంటుండు. నేను ఏం చేయాలి అని చెప్పి వాళ్ళ మీద ప్రాంక్ చేయి, సరేనా? వాళ్ళు నిజం అనుకుని మొత్తం ఆగమాగం కావాలి. అండ్ వాళ్ళు ఏమంటారు, వాళ్ళ ఒపీనియన్ ఏం చెప్తారని చెప్పి చూద్దాం, ఓకేనా? నువ్వు పోయి వాష్రూమ్ కోదామని చెప్పి అది కూడా ఎక్కడున్న వాష్రూమ్ కాదు, కిందికి కొండవు, సరేనా? కిందికి కొండపోయి కింద వాష్రూమ్ ఉందా అని చెప్పి కొండవు. నేను అక్కడ కెమెరా పెట్టుకుని ఉంటా. ఓన్లీ మెట్లకనే చేయి, కొద్దిగా దూరం పోకు. సరే, కింద తీసుకొస్తాను. సరే, చూడరి నేను ఎంత దూరం ఉన్నా, చాలా లాంగ్ ఉన్నా. వాళ్ళు మస్తు సేపు ఇంకా ఎత్తలేరు. ఇక వాళ్ళే అనుకున్నా, వాళ్ళ వాచ్మెన్ వచ్చినట్టున్నాడు. అవి వచ్చిర్రు. మీదనే ఉంది చార్మి వాష్రూమ్. ఇక్కడ కింద ఉందక్క, కింద చూసిన నేను. చూసినావు? ఎన్నో వచ్చేటప్పుడు కనబడ్డది. అయ్యేది ఫ్యామిలీ రెస్టారెంటా? నేను అది వాష్రూమ్ ఏమో అనుకున్నాను. ఈ లిఫ్ట్ నేను ఎక్కిపోను. కానీ మీకు విషయం చెప్పాలా? ఎవరు చెప్పదు, మళ్ళా మీరు నా అక్కలని చెప్పి చెప్తున్నా, సరేనా? ఏవో పెళ్ళి కాక ముందుకు నన్ను ఒకటి నువ్వు చేసిండు. పెళ్ళి కాక ముందుకు ఇంటర్లో ఉన్నప్పుడు ఎప్పుడో ఆడేమన్నాడంటే, నేను పైసలు సంపాదించి నేను మీ ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకుంటానన్నాడు. కానీ నేను ఇంకా ఆ లోపే నాకు రంజిత్ అంటే ఇష్టమైంది, రంజిత్ పెళ్లి చేసుకొని ఉన్నా. ఇప్పుడు ఆయన దుబాయ్ పోయిందంట. దుబాయ్ పోయి మొత్తం ఒక బిల్డింగ్ అట్టంత సంపాదించుకొని వచ్చిండు. వచ్చి ఇప్పుడు అంటుడు నేను పెళ్లి చేసుకుంటా. అయితే అన్నా నాకు పిల్ల ఉందిరా నాయన, అవసరం లేదంటే కూడా లేదు నేను పెళ్లి చేసుకుంటా, పిల్ల ఉంది ఏమవుతుంది వస్తేనే అంటుండు. నాకు రాత్రి అంతా ఫోన్ చేస్తుంది. నేను ఎన్ని నెంబర్లు బ్లాక్ చేసినా కూడా బ్లాక్ అవేమో వేరే నెంబర్లు చేస్తానేమో. ఇప్పుడు నేను ఏం చేయాలి? తీసుకుని చంపుదామంటే అట్లా రావట్లేదు కదా ఇంటికి కూడా ఏమనుకున్నా అట్లా అంటున్నా ఒక మాట అట్లా. కాకపోతే ఏంది పెళ్ళైంది నీకు? అదే నేను అంటున్నా, రే పెళ్ళైంది కావాలంటే నాకు ఫొటోస్ అన్ని పంపిస్తా నీకు, పిల్లతో ఉన్నాయి మమ్మీతో ఉన్నాయి అన్ని. పెళ్ళైంది, పిల్లలు అన్నీ అయిపోయినాయి. మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీ, మళ్ళీ ఈ కథ ఏంది? అదే నాకు అర్థమవుతుంది. ఇప్పుడు నీకు ఆయన బెదిరియచ్చు కదా. నేను ఎంత బెదిరిస్తున్నా తెలుసా? ఎంత బెదిరిస్తున్నా కూడా ఆయన ఇంటలేడు. నేను బ్లాక్ చేస్తున్నా కొద్ది వేరే నెంబర్, బ్లాక్ చేస్తున్నా కొద్ది వేరే నెంబర్. నాకు ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు కొత్త నెంబర్ వస్తుంది. కొత్త నెంబర్ వస్తే కంపెనీ ఫోన్ అందరికి లిఫ్ట్ చేస్తున్నా. ఏదైనా ఫొటోస్ ఏమైనా పంపిస్తున్నా దుబాయ్లో దిగినాయి, ఆయన సంపాదించిన ఫోటోలు పైసలు అన్ని ఇట్లా ఫోటో తీసి పంపిస్తుంది. ఏదో పైసా కాశపడి పోతానేమో అని. చచ్చిపోతా అంటుండు. ఇప్పుడు 2 రోజులలో నేను చచ్చిపోతాను. 2 రోజులలో చచ్చిపోతా అంటే పోతా అంటలేను. చచ్చిపోతా అంటే
అరే నువ్వు ఎందుకు చేస్తావు నా గురించి ఇప్పుడు మీకు అమ్మాయిని పెళ్లి చేసుకొని పొమ్మను కదా. అన్ని చెప్పినా అని చెప్పు. పిల్లలేంది మా ఊర్లోనే ఎవరికైనా చూస్తే ఇటన్నా సెటిల్ అవ్వు లేకపోతే అటన్నా సెటిల్ హైదరాబాద్ పిల్లల్ని చూస్తే అక్కడిక్కడ చూస్తే లేదా నా ఫ్రెండ్స్ లన్నా సెట్ చేస్తాను కూడా ఉంటాను నువ్వే కావాలి అదే నేను నువ్వే కావాలంటే చెప్పు పట్టి కొడతా మా ఊళ్ళకి చెప్తా ఇవన్నీ బయట పడ్డా అనుకో నువ్వు బతకని కూడా బతకవరా. ఇప్పుడు మీకు చెప్పినా కాబట్టి ఏం కాదు. ఇప్పుడు ఇదే నాకు రంజిత్ ఎప్పుడైనా నా ఫోన్ తీసుకొని మాట్లాడినా ఫోన్ తీసుకొని అవన్నీ ఏమైనా చూసిండు అనుకో అదే అంటున్నా. ఇప్పుడు రంజిత్ ఏమనుకుంటాడు నా గురించి ఏం అడగడు చేయడు నా మీద ఒక నిందేసి పెడతాడు. అందుకనే నేను ముందు చెప్తున్నా ఎప్పుడైనా తర్వాత ఏమన్నా అయినా మాకు చెప్పినా లాభం లేదు కదా. నీ భర్త దగ్గర నువ్వు కరెక్ట్ ఉన్నావు ఉండున్నావు కానీ ఆయన ఫోన్ చేసేకి నీ మీద నింద పడుతుందా పడదా. ఇప్పుడు నేను రంజిత్కి చెప్పాను అనుకో రంజిత్ ఏమంటాడు నువ్వు హైదరాబాద్ లో ఉన్నావు నేను ఇక్కడ ఉన్నా అప్పుడు మళ్ళీ ఏం కథలు నడిపిస్తున్నాయేమో అని తప్పుగా అనుకుంటా. కన్ఫర్మ్ గా మొగలు అన్నాక అనుమానం నాకు అదే ఎంత మంచి మొగడైనా సరే భార్య మీద కన్ఫర్మ్ గా అనుమానం వస్తుంది. అందుకే కదా నాకు భయం వేస్తుంది. ఇప్పుడు నేను రంజిత్ కి ఏమైనా చెప్పాలన్నా కూడా నాతో అయితలేదు. ఆయన ఫోన్ చేసేంత వరకు నువ్వు ఎందుకు చూసుకున్నావు అవన్నీ కథలు ఎందుకు నడిపించుకున్నావు అవన్నీ అవసరం. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి ఫోన్ లేదు 3 సంవత్సరాల నుంచి ఫోన్ లేదు ఏం లేదు నాకు. ఫోన్ లేదు సడన్ గా ఒక నంబర్ నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే కంపెనీ ఫోన్ అని చెప్పి లిఫ్ట్ చేసిన ఇట్లా చార్మియాన్ కాదు అప్పుడు మాయా ఉండే కాబట్టి మాయానా అది ఇది అని చెప్పి మాట్లాడాను. అవును మీరెవరు అని అంటే అప్పుడు నాకు అర్థమైంది అచ్చా ఇదా అని చెప్పి మళ్ళీ నేను బ్లాక్ చేసిన తర్వాత మెసేజ్ ఇక నీకు వెయిట్ చేయమన్నా కదా ఎందుకు నువ్వు పెళ్లి చేసుకున్నా అంటే నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నా పాప పుట్టిందని చెప్పిన. అయినా కూడా లేదు నాకు నువ్వే కావాలి అని చెప్పి తమా ఖరాబ్ చేస్తుంది. పోతుంది తెలుసా ఎంటికలు అన్ని నెత్తల పెయిన్లు పట్టినాయి నాకైతే. నేనైతే డైరెక్ట్ అది ఇడికి తీసుకెళ్ళి చంపగలగొడతాం అందరం కలిసి ఏమనుకుంటున్నా నేను ఎప్పుడన్నా అది ఒక రకంగా ఉంటుంది తెలుసా. కిందికి వచ్చిర్రు అనుకో ముగ్గురిని ఈయనే పండబెట్టి కొడతారు. నాకు అదే భయం. ఇప్పుడు మన ముగ్గురు ఎప్పుడైనా బయట కలుగుతామంటే అసలు టైం దొరకట్లేదు. మీకు ఎట్లా చెప్పాలి నవ్యకు ఒక్కటి ఉన్నది అనుకో ఎప్పుడు కింది పోలేను మళ్ళీ నీకు చెప్పాలనుకుంటే నేను మళ్ళీ ఆడదా కాలేను. మన ముగ్గురికి అసలు టైం ఏడుంది మాట్లాడడానికి. షూటింగ్లలో అంటావు షూటింగ్లో మన తోకెమ్మడే వస్తారు ముగ్గురు. ఇప్పుడు అని చెప్పి వచ్చి అవన్నీ పక్కన పెట్టు కానీ ఈ కథ ఏంది అసలు. ఒకవేళ ఇప్పుడు బయట పడ్డది అనుకో నిన్ను పొట్టు కొడతాడు. కాదక్క ఇప్పుడు ఎంత నిజాయితీ ఉన్నా పక్క అనుమానిస్తారు. ఒక్కసారి అనుమానం వచ్చిందంటే అనుకుంటాడు కదా. ఇప్పుడు మాట్లాడినావు ఇప్పుడు నీకు సిగ్గుశరం ఉందా ఫోన్ ఎందుకు ఎత్తినావు నువ్వు. అరే కాదు అన్నోన్ నంబర్ నుంచి నాకు వస్తాయి ఏటలో ఫోన్ చేస్తారు నా బిల్లు కట్టకపోతే ఏటలో ఫోన్ చేస్తారు. ఫోన్ కి నాకు బ్యాంక్ కనెక్ట్ ఉంటాయి కాబట్టి ఫోన్ అవసరం ఉంటుంది నాకు కాల్స్ వస్తాయి. ఇప్పుడు మనకి 24 గంటలు మన పక్కన తెలుసా నా ఇన్స్టాగ్రామ్ ఐడి తెలుసు. ఇన్స్టాగ్రామ్ ఐడి నాది ఐడి రంజిత్ దగ్గర కూడా ఉంటుంది. నాకు మెసేజ్ పోతే ఆయన కూడా నోటిఫికేషన్ పోతుంది. ఒకసారి రంజిత్ ఫోన్ నా దగ్గర ఉన్నప్పుడు నాకు నోటిఫికేషన్ వచ్చింది. అప్పుడు నేను రంజిత్ ఫోన్లో చెక్ చేసుకున్నా వాడు మెసేజ్ చేసిండు. నేను తను వాళ్ళు బ్లాక్ చేసిన. మళ్ళీ ఇంకో నెంబర్ నుంచి రిక్వెస్ట్లో ఉన్నాయి తెలుసా నా రిక్వెస్ట్లు ఉన్నాయి ఫోన్లో. నాకు ఎంత కోపం వస్తుందమ్మా చెప్పాలా. ఈ మొగళ్ళు కనిపించడానికి మంచోళ్ళు నిజంగా వాళ్ళు మంచోళ్ళే. ఎంత మంచోళ్ళైనా కానీ ఇప్పుడు మనం మంచిగా ఉన్నాం కాబట్టి మనల్ని ఏమంటలేరు ఎట్లున్నా ఏమంటలేరు. ఎందుకంటే మన మీద నమ్మకం. ఇప్పుడు ఒకవేళ సడన్ గా రంజిత్ ఇట్లా ఫోన్ ఎత్తిండా అనుకో నువ్వు బతుకుతావా. అదే అనిపిస్తుంది. ఇప్పుడు ఏంటంటే నా కోసం అడిగి అవన్నీ అద్దు కష్టపడు సావు నువ్వేమన్నా తిట్టు ఆడ ఎట్లా తెలుసా పాపం ఏది బొగ్గు పని ఏంటంటే ఆ పని అది కాదు వినండి సరా గోబల్ పడవరా పాపం ఎందుకన్నా అంటే నా గురించి కష్టపడి ఇట్లా ఏమంటారు బొగ్గు కష్టపడి ఫీజులు కాదురా నేను చెప్పేది ఏంటంటే బొగ్గు కష్టపడ్డానంట. బొగ్గు కష్టపడితే ఏ కష్టపడితే
బొగ్గు పిరమైతుంది అందుకనే మెల్లగా ఉండు. మీరు ఎందుకు గట్టి చేసిన నువ్వు ఎత్తున్నావు అట్లా సరే నీకు ఒకటి చెప్పాలా బొమ్మ తవ్వుతేంది బాత్రూమ్ కడుగుతేంది బోల్ తవ్వుతేంది నీకేం అవసరం అంత బొగ్గు తవ్వి నువ్వు పోతావా సిగ్గుందా నీకేమన్నా ఒక బిడ్డను పెట్టుకొని వాళ్ళ ప్రెగ్నెంట్ అయ్యి ఉండి బొగ్గు తవ్విండు అని అంటున్నావు బొగ్గు బొగ్గు ఒకడే తవ్విండు. బొగ్గు తవ్వుతేనే అన్ని ఒక బిల్డింగ్ అట్టంత పైసలు వచ్చాయంట. బొగ్గు అంటే పైసలు ఎందుకు వచ్చినావు రంజిత్ దగ్గర? ఎన్ని గొడవలైనా చూసినావుగా మేమే దగ్గరుండి కలిపినాము. అవును ఎందుకు వచ్చినావు రంజిత్ దగ్గరికి ఎందుకు వచ్చినావు? రంజిత్ దగ్గరికి ఎందుకు వచ్చినా అంటే రంజిత్ కూడా నన్ను ప్రేమించిండు. రంజిత్ కూడా వాళ్ళ అమ్మతోటి కూడా పడ్డాడు. రంజిత్ కూడా అన్ని చేసిండు. ఈయన నా కోసం బిల్డింగ్ కట్టింది కదా. బిల్డింగ్ కట్టినప్పుడు పోతుండని తెలిసినప్పుడు నువ్వు అక్కడే ఉండాలి. తెలియదు నిజంగా వాడు చిల్లరగుంటే ఏమనుకున్నా ఏం పోతారులే దుబాయ్ కి అనుకున్నా గానీ ఇప్పుడు నా కోసం దుబాయ్ వేయండి అబ్బా మైండ్ పోతుంది తెలుసా. మీకు రంజిత్ ఎప్పుడు కానీ అత్తమ్మకి చెప్తా బరబ్బర్ ఏంటంటే రంజిత్ చెప్తే రంజిత్ కి ఇప్పుడు ఈ టైంలో ఏమన్నా అయితే అప్పుడు మనం ఏం చేస్తాం చెప్పు. రంజిత్ ఏమైతే మొగోడు కదా. రంజిత్ ఏం చేస్తాడు ఆ టైంలో ఎట్లుంటది రంజిత్ ఎలా అంటే రంజిత్ మైండ్ సెట్ నాకు బాగా తెలుసు. నేను తప్పు చేస్తే ఆయన తప్పు చేసింది అని చెప్పి వదిలేస్తాడు. అంటే మనిషిని వదిలేస్తాడు అంతేగాని కొట్టి తిట్టి అట్లా వదిలేడు ఆయన. పోతావా మనిషిని వదిలేస్తా ఇప్పుడు మనిషిని వదిలేస్తా అని చెప్తలే. మరి నీ మాట ఎట్లా వస్తుంది తెలుసా? అంటే ఎట్లా తెలివి ఉందా నీకేమన్నా? ఎట్లా మాట్లాడుతున్నావు? మళ్ళీ ప్రెగ్నెంట్ అయినావు గట్ల ఎట్లా మాట్లాడుతున్నావు? అందుకే కొంచెమన్నా సెన్స్ ఉందా నీకు? ముచ్చట్లు చెప్పకు, మంచి ముచ్చట్లు చెప్తే. అరే నేను మీకు చెప్పకుండా మరి ఇంకోళ్ళు చెప్పాలి. నాకు వాళ్ళు ఉన్నారా? నాకు ఇక్కడ మన చెల్లె ఉందా, నా అక్క ఉందా అని చెప్పాలి. అంటే బొగ్గు దొవ్వుతుండు నా కోసం. చెల్లె ఉంటే నువ్వు మంచి ముచ్చట్లు నువ్వు ఇప్పుడు చెప్పనా గిన్నె గిట్లా వేసిండు నేను గిట్లా చేసిన మంచి పద్ధతిలో చేస్తే ఆయన ఈ పని చేసిండు ఆ పని చేసిండు అనుకుంటే నువ్వు ఎట్లా చెప్తున్నావు? ఆయన నాకు చెప్పిండ్రా ఎట్లా అంటే నేను చెప్తాడ్రా 100 మాటలు చెప్తాడ్రా. మనకెందుకు రా ఏం ఫీల్ ఉన్నది మామయ్య. ఒకటి నెక్లెస్ ఫోటో ఎంత పెద్దగా పంపించింది చెక్కిపోయిందా కదా నెక్లెస్ చూడగానే. నువ్వు ఏ నెక్లెస్ ఫోటో పంపినా నువ్వు గుచ్చుకో ఏమైనా చేసుకో నాకెందుకు పంపుతున్నావు రా అననుంటివి నువ్వు. అరే మీకు కూడా 2 ఆర్డర్ పెట్టిస్తా. నవ్యక్క నేను మెల్లగా చెప్తున్నా ఏంటంటే రంజిత్ కి తెలియదు మ్యాటర్. మన ముగ్గురమే ఉందాం. ఏదన్నా ఉంటే డీల్ మాట్లాడుకుందాం. మాకు అవే వద్దు బంగారం ఏదద్దు భర్తతో ఉండేది కావాలి అంతే. పెళ్ళైంది నేను బతుకుతున్నావు నీ సంసారం నీకుంది నా సంసారం నేను బతుకుతా నేను మంచిగా ఉంటాను లేదా నీకు? అందుకే అంటున్నా కదా బిల్డింగ్ కడితే మంచిగా ఉంటారు కదా మరి చక్కగా. అందుకే చెప్తున్నా మీతోటే చెప్తున్నా. కొడతా మళ్ళా. అరే కొట్టినంత మాత్రం ఇప్పుడు బిల్డింగ్ వస్తుంది. బిల్డింగ్ కట్టిస్తాను. బిల్డింగ్ కాదు పోయేటప్పుడు కొనాలంటే బిల్డింగ్ పైన పేరుంటది చార్మి. అన్ని ఉండబోతాం. అసలు ముందు ఆలోచించుకొని ఉంటుంది. నాకు బిల్డింగ్ ఏడుంటున్నావు బిల్డింగ్ లా కాకపోతే నేను మంచిగా చూసుకుంటుండు. బిల్డింగ్ మంచిగా చూసుకోగా కూడా నువ్వు ఇటువంటి టాపిక్ ఎట్లా బిల్డింగ్ మిడిల్ ఫ్లోర్ లో బిల్డింగ్ అంతా నాది కాదు. మిడిల్ ఫ్లోర్ ఒకటే వాది. నాకు ఆయన లేదు. నన్ను అంత మంచిగా చూసుకున్నా కూడా నేను ఎంత మంచిగా ఉంటున్నా. అందుకే అంటున్నా కదా మెల్లగా నేను ఏం చేస్తా అంటే మీరు కూడా ఆయనతో మాట్లాడి మన అత్తం ఏ స్టేజ్ నుంచి వచ్చింది తెలుసా నీకు? అరే తెలుసా అన్ని అన్ని చెప్పింది. ఆ కాలం వేరు ఈ కాలం వేరు. వాళ్ళు ముగ్గురు విన్నారనుకో ఈడ మూలలు ఉంటాం మనం ముగ్గురం నడి రోడ్డు అంటాం అంతే. దేనికి నడి రోడ్డు మీరు ఎందుకు భయపడుతున్నారు? నాకు ధైర్యం చెప్పలేక మిమ్మల్ని పడితే మళ్ళీ మీకు ధైర్యం చెప్పలేక నేను కావాల్సి వస్తుంది. ఏం ధైర్యం నువ్వు చంపాలంటే ధైర్యం అని అన్నావు అనుకో మంచి పని చేస్తే మంచి అని అంటారు. చెడ్డ పని చేస్తే చెడ్డ. ఏం మంచి పని అది? వాళ్ళు చచ్చిపోతా అంటుండు. చచ్చిపోయి
చచ్చిపోయిన తర్వాత ఇగో జాను పేరు నవ్య పేరు రాసే చచ్చిపోను అంట. అదో ఏమో ఇట్లా మాట్లాడుతుంది మాట్లాడుతున్నావు. నేను మా బంగారు అక్కలకి చెప్పిన, ఇద్దరు అక్కలకి వాళ్ళు ఏమన్నారంటే చచ్చిపోమని చెప్పు వాళ్ళు అని అంటుర్రు. అన్నప్పుడు మళ్ళీ వాళ్ళిద్దరు పేరు రాసి చచ్చిపో, నాకు సంబంధం లేదంట. చెప్పు బరాబర్ చెప్పు. కానీ నువ్వు నీ భర్తతో మంచి బతికే మేము చెప్తున్నాం. నీ మైండ్ నేను మీ పేరు రాసి చచ్చిపో అంట. నాకేందుకు వచ్చినాయి గోల? మనం అంటున్నాం కదా, అంటే నీకు పోవాలని ఇష్టం ఉందా? నేను పోతాను అన్నానా? మరి building ఉంది, necklace ఉంది అని ఎట్లా మాట్లాడుతున్నావు నువ్వు? ఇగో దొవ్వినని చెప్పిన అన్ని చెప్పిన ఉన్నాయి అన్ని చేస్తాను అన్న. పోతాను అన్నానా? పోతాను అనలే, చచ్చిపోతా అంటుండు. మరి ఇప్పుడు నేను ఏం చేయాలంటే దానికి మీరు ఆన్సర్ ఇవ్వాలి. నువ్వు ఇట్లా చెయ్యి, అట్లా చెయ్యి, ఇట్లా చెయ్యి అని అంటున్నాం. అంతే, మనకేం అవసరం? ఇప్పుడు నేను ఏం చేయాలి? ఏం చేయాలి? అటు వాడేసి ఎటు మన జీవితం ఫోన్ లేకుంటే మన జీవితం ఉండదా? ఫోన్ లేకుండా నా పని ఫోన్ కాబట్టి ఫోన్ లోనే ఉండాల్సి వస్తుంది. నేను వేరే సిమ్ చేంజ్ చేసిన, నా పోస్ట్ పెయిడ్ సిమ్ నా ఫ్యామిలీ అందరికి కనెక్షన్ ఉంటది. ఇప్పుడు నేను సిమ్ చేంజ్ చేస్తే మా వాళ్ళు కూడా సేమ్ చేంజ్ చేయాల్సి వస్తుంది. నా గురించి అలా ఇబ్బంది పెట్టలేను కదా. అట్లానే నీ లైఫ్ ఆగం చేసుకుంటావా? ఆగం చేసుకుంటా నేను మీకెందుకు చెప్తా, డైరెక్ట్ పోతుండే. అంటే పోవాలని ఉంది నీకు, అందుకే కదా మీకు చెప్పిన పోవాలని లేదు కాబట్టి. మనము బదనం అంటే అరే కొంచెం ఆలోచించరా. నేను పోవాలనుకుంటా, నేను మీకెందుకు చెప్తా, సొల్యూషన్ చెప్తానని చెప్పి నేను ఏం సొల్యూషన్. అరే నువ్వు కట్టుకున్న భర్తుండగా నాకు పిల్లున్నది, నేను మళ్ళీ రెండో ప్రెగ్నెంట్, నా కథ నా సంసారం నా లెక్క నేను బతుకుతున్నా, నువ్వు ఎవరు నా లైఫ్ అన్ని చెప్పిన తర్వాతనే మీకు ఇటువంటి పిచ్చి పిచ్చి కథలు వేసినావు అనుకో కేసు పెడతాను. కేసు కాదు, నువ్వు కేసు పెట్టు బీసు పెట్టు ఏమన్నా వేసుకో అంటుంది, కానీ నువ్వు మాత్రం కావాలి. సరే ఏమన్నా వేసుకోంటుందిగా, మేము ఏమన్నా వేసుకుంటాం, నువ్వేమన్నా వేస్తావు చెయ్యు అని చెప్పి. నార్మల్ గా రంజిత్ కి నార్మల్ గా తెలుసు ఏమనుకుంటారు. ఈనాడు రంజిత్ అయినా ఎవరైనా ఏమన్నా డైరెక్ట్ పట్ట అనుకుంటారు. నాకు అట్లా నచ్చదు. నేను చెప్పినప్పుడు ఇది మ్యాటర్ అన్నప్పుడు వినాలి. ఆయన ఈనాడు కోపం వస్తుంది. సరే నేను తప్పు చేసినట్టు నమ్మలేకపోతున్నావు. నా మొగుడు ఎట్లా మాటలు నీ మాటలు అంటే నాకు మాటలు వస్తలేవు తెలుసా. నేను ఏం చెప్పాలి, నేను ఏం చేయాలి అని నేను మాట్లాడుతున్నావు. నువ్వు ఇప్పుడు ఏమంటారు జోక్స్ కాదు, నేను సీరియస్ గా మాట్లాడితే నాకు జోక్ కాదు. దేవుడా మంచిగా ఉందా చెప్పగలుగుతాయి మరి లెక్క పెడదామా? అంతే ఇట్లా మాట్లాడుతుంది. ఇగో జాను ఒకటి చెప్పానా, నేను బ్లాక్ చేసిన వేరే నెంబర్ నుంచి చేస్తుండు, ఆ ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేస్తుండు. మీ ఐడి ఇస్తా, మీ ఐడీలోకి మెసేజ్ చేయమంటా. నీ ఐడి ఇస్తా, నాకు ఐడి ఇస్తా. మీరు అంటే బయటకి తీస్తారా లేకపోతే సరే బయటకి వెళ్ళాలంటే ఏం చేస్తారు? కాదు నువ్వు మాట్లాడే మాటలు ఎట్లున్నాయి, ఆయన సంధించేటట్టున్నాయి మాకు. నేను ఆన్కి ఎందుకు మాట్లాడుతున్నా, మీది దగ్గర మాట్లాడా నేను అట్లా. మాది ఎక్కడ ఉన్నది అంత పిచ్చి పిచ్చి కథలు పట్టుకుంటా మాట్లాడుతుంది. దగ్గరికి నాడు అవన్నీ వేయకు, అర్థమవుతుందా? ఫోన్ లేకపోతే ఫోన్ కాదు మ్యాటర్, నా జీవితం ఫోన్ ఉంది, నా పని ఫోన్ కాబట్టి నేను ఖచ్చితంగా చేసుకుంటాను. ఫోన్ చేస్తారా? వాష్రూమ్ నిండే ఎంత మంది చాలా ఉండాలండి. ఇంకోసారి రంజిత్ వరకు ఫోన్ చేస్తుర్రాలు జర అర్థం చేసుకో. ఇప్పుడన్నా కొంచెం బుద్ధికి తెచ్చుకొని నీ భర్తని నువ్వు ఎట్లా చూసుకోవాలో నీకు అన్నీ తెలుసు. ఇంకొకడు ఫోన్ చేసిండని నువ్వు మాకచ్చి చెప్తున్నావు, నువ్వు మాకచ్చి టెన్షన్ పెడుతున్నావు. నువ్వు అవన్నీ పక్కన పెట్టు. ఇంకోసారి రంజిత్ కంటే ముందు నేనే కొడతా సరేనా? ఇప్పుడు రంజిత్ కి చెప్పాలంత ఎందుకు? మా చెల్లె ఎందుకు ఎప్పుడు బయట ఎందుకు ఎప్పుడు చెప్తే మారుతుంది కావచ్చు. అసలు మనకెందుకు అని సైలెంట్ ఉండు. ఫోన్ చేసినా ఏం చేసినా ఎత్తకు, అవసరమా? కొత్త నెంబర్లు ఏ వచ్చినా అసలు నువ్వు లిఫ్ట్ చేయకు, మాట్లాడకు, అసలు లేవటనే లేదు. మీషోడు ఫోన్ చేస్తాను చాలు. మీషోడు ఏడా ఆర్డర్ పెడతా, మీషోడు రాదా? ఎందుకు నీకు ఆర్డర్? ఆర్డర్ లేకపోతే డ్రెస్ వద్దా? మీరు ఆర్డర్ పెట్టుకుంటారా? నేను పెట్టుకోదు. సీరియస్ మాట్లాడితే జోక్ అంటారు. మీషో కావాలా? బట్టలు కావాలి. జీవితం చూసుకోవచ్చు.
పని చూసుకో అర్థమైందా? బట్టలు ఉంటే జీవితం ఉన్నట్టు ఇటు రండి రండి తీన్నాను రండి చెప్తాను కదా చెప్పండి పైన లేడానే ఇన్నో ఉన్నాడు రండి ఏం మాట్లాడుతున్నావు? రంజిత్ పెట్టుకుని మళ్ళీ ఎట్లా మాట్లాడినావు? మాట్లాడతా రంజిత్ ముంగడు ఉన్నా మాట్లాడతా భయం ఆయనకేమన్నా భయమన్నా నువ్వు మాట్లాడిన మాట వింటే ఆ మాటలకి నిజంగా ఎంత 3 సార్లు తెలుసా? మరి రాదా అలాంటి విషయంకి వస్తుంది కోపం రాదా? నాకు ఇప్పుడు దుఃఖం వస్తుంది ఇక్కడ మాట్లాడితే. మా దేవుడా గుండె ఎట్లా కొట్టుకుంటుంది. గుండె ఆగిపోయినట్టు ఉన్నదే ప్రాణం వీడిపోయినట్టు ఉన్నదే ప్రాంక్ చేయంటే మరి నార్మల్ ఉండదు కదనే ప్రాంక్ అంటే గట్టిగా ఉండాలి మగవాళ్ళు నాకు ఇంత మాట వస్తే నిజంగా సీరియస్ అవుతారు. ఎంత అవుతారు. మంచోడైనా సరే. ఇటువంటి టాపిక్ అసలు ఏం చేయాలి ఏం మాట్లాడాలి మాట వెళ్తలేదు. చార్మి అయినా గిట్లా చేసేది గిట్లా అంటుంది ఏంటి అని రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే ఏం ప్రాంక్ చేయాలి అసలు అర్థమే కాదు కానీ ప్రాంక్ కానీ ఏంటంటే ఇంటికాడ చేస్తే అది ఎప్పుడు ప్రాంక్ అని గుర్తుపడతారే అని చెప్పి నేను ఇట్లా వచ్చినప్పుడు టైంలోనే కథం చేసేసిన. ఇదిగో మీ ప్రాంతేమో కానీ ఎప్పుడు వస్తారో ఎప్పుడు వింటారు వాయమ్మో అని అదే ఒక భయం బాగుండిపోయింది. దేవుడా అది తప్పు చేసినా చేయకుండా అయినారనుకో అది తప్పు కిందనే పట్టుకోవాలి. అది ఎంత మంచోళ్ళైనా సరే వీళ్ళిద్దరు ఉన్నారు వీళ్ళకి చెప్పిన అది అమ్మ దేవుడు అరే